ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సార్ మీరు తీసుకున్న ప్రొఫెషన్లో మీకు ఫస్ట్లో అడిగే క్వశ్చన్ సర్వీస్ మోటోవా, కమర్షియలా, ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా? అంటే ఇక్కడ బతకడానికి కూడా కొంత ఆదాయం కావాల్సింది. కరెక్ట్. అలా అని మీరు సర్వీస్ మోటో ఉంటా అంటే మనకి ఫ్యామిలీ వెళ్ళదు. ఈ మూడిట్లో ఏది తీసుకున్నారు? నాకు హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీతో సంభాషించగలిగితే ఒకటే చెప్తారు, ఆయనకి డబ్బు పిచ్చి లేదు, ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు, నేను పేదోడిని అంటే నేను ఇష్టం వచ్చిన ఇచ్చిపోరా అంటాడు అనే పేరున్న కుటుంబం మా నాన్నగారిది. మాకు వచ్చింది అదే, ఫస్ట్ నుంచి ఉంది. అందువల్ల మాకు నా పర్సనల్గా నా వరకు చెప్పాలంటే ఒక అడ్వకేట్ అనేవాడు చనిపోయిన తర్వాత బతకాల. హీ మస్ట్ లివ్ ఆఫ్టర్ డెత్. అడ్వకేటే కాదు, హ్యూమన్ బీయింగ్ కూడా బతకాల. బతికినంతకాలం కుక్క బతుకుద్ది, ఏదైనా జంతువు బతుకుద్ది, మనం ఎప్పుడు బతకాలా? అరే మహానుభావుడు ఆయన. అది నాకు ఫస్ట్ నుంచి నా మనసులో ఉన్నటువంటి నా కమర్షియల్ స్లాట్. అసలు కమర్షియల్ యాంగిల్ కనుక ఉండుంటే నాకు ఈ సంచుల్లో గొట్టాలు డబ్బులు కుక్కుని పెట్టుకునే వచ్చే అన్ని కేసులు నాకు ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వృత్తిలో అడ్వకేట్కి క్లయింట్ని మోసం చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అడ్వకేట్కి క్లయింట్కి ఉన్నది ఒక నమ్మకం అండి, ఒక ట్రస్ట్. ఎస్, ఆ ట్రస్ట్కి బ్రేక్ అయితే ఇంక లేదు కదా. మరి మీరు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ మై కొలీగ్ అడ్వకేట్స్, ఈ మధ్య అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారు చెప్పండి? మీరు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి. వాడికి ఆస్తి ఇప్పిస్తానని చెప్పి అరెకరం వాడికి 10 ఎకరాలు ఇప్పిస్తాను, 2 ఎకరాలు నాకు ఇవ్వాలని రాయించుకోవటం, అలాగే ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్, ఆ ఇంటికి వెళ్తూ అతను వైఫ్తో సంబంధాలు పెట్టుకోవటం, మూడో యాంగిల్ అదర్ సైడ్ వాడితో కొల్యూడు కావటం, 4వది జడ్జి నాకు అనుకూలం, నేను 5 లక్షలు ఇస్తాను ఆయనకి. ఏం చేస్తాడు? జడ్జి గారి ఇంటికి వెళ్తాడు, జనవరి 1 రోజు వెళ్తాడు, నమస్కారం పెట్టి గురుగారు యాపిల్ ఇస్తాడు, రేపు మాట్లాడానరా అండ్ డీల్ ఒప్పుకున్నాడు. సో ఈ ప్రొఫెషన్లో డిజానెస్ట్ కావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ వృత్తి నిబద్ధత ఉండాలంటే ముందు మనం ఇక్కడి నుంచి పనిచేయాలి. నేను చేసుకోనండి, మీకు ఎంత కావాలో దైవం ఇస్తుంది. నీకు సప్లై మీ జేబులోంచి కాదు, పైనుంచి వచ్చి నాకు వస్తుంది. అది నా నమ్మకం. అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ ప్రొఫెషనల్గా తీసుకున్నారు అండి. కరెక్ట్, రైట్. సార్ మీరు మీ కుటుంబం గతంలో మీ నాన్నగారు కానీ ఒక కేసు మీ దగ్గరకు వచ్చిందంటే, మీరు ఇందాక చెప్పినట్లుగా ఇస్తే ఇవ్వు లేదంటే లేదు, రైట్. కానీ ఇప్పుడు జనరేషన్ డాక్టర్లాగా ఒక ఫీజు కూడా పెడుతున్నారండి. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను మీకు చెప్తాను, కన్సల్టింగ్ ఫీజు చెప్తా మీకు. నేను మొన్నెవరో ఒక అడ్వకేట్ వస్తే హైదరాబాద్ దగ్గరికి పెట్టి మాట్లాడాలి అని చెప్పాడు అబ్బాయి. ఆయన గారు సాటర్డే సండే మాట్లాడంట, నా హ్యాపీ డేస్, హ్యాపీ అవర్స్ అంట అని చెప్పాడు. నాకైతే ఆశ్చర్యం వేసింది. హ్యాపీ అవర్స్ ఏంటి, ఎట్లుంటాయండి అవి? హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మీతో ఇంటరాక్ట్ అవుతుంటే మీ భావాలు నాకు తెలుస్తాయి, నా భావాలు మీకు తెలుస్తాయి, అది హ్యాపీనెస్. సో ప్రొఫెషన్ని కాపాడాలంటే మనం ప్రొఫెషన్కి మనదని దాన్ని ఆలింగనం చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న అడ్వకేట్లు ఈ కన్సల్టింగ్ ఫీజు పెట్టడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆఫీసు, పెద్ద ఆఫీసు, చిన్న ఆఫీసు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పుడు ఒక ఆఫీస్కి రండి, మేము మా ఆఫీస్ చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికాడ ఆఫీసు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మోస్ట్ ఆర్థోడాక్స్ ఆఫీస్గా ఉంటుంది, అక్కడక్కడ బూజు బట్టి పుస్తకాలకి. కానీ క్లయింట్లు కూడా అటువంటి ఆఫీస్కి రావట్లేదు కదండి. ఇప్పుడు వాళ్ళకి కూడా పెద్ద రిసెప్షనిస్టు, ఆఫీసు, ఫీజు గంటకు లక్షల్లో ఉన్న అడ్వకేటే కావాలని అడుగుతున్నారు కదా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బిస్కెట్ చుట్టూ రేపర్ ఉందనుకోండి, ఆ రేపర్ వాల్యూ ఎప్పుడు పోద్ది అంటే, బిస్కెట్ మనం నోట్లు వేసుకోగానే రేపర్ వాల్యూ పోతుంది. అడ్వకేట్ ఆఫీసును చూసి, వాడు హోదా చూసి, అద్దాలు చూసి రావట్లా. మీరు అన్నట్టు క్లయింట్లు సరుకుందా లేదా, ఈయనకి పెర్ఫార్మెన్స్ ఉందా లేదా అని వస్తున్నారు. మోసపోతారు, ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. అందుకనే కదా ఇప్పుడు నేను జడ్జి గారితో ఫోటోలు తీసుకొని ఇంట్లో తగిలించుకోవటం ఎందుకు? నా మీద నాకు నమ్మకం లేకపోతేనే. సో
మీరు చెప్పినట్టు ఈ ప్రొఫెషన్కి ఎలా ఉంటుంది, నైతికత ఉంటేనే వృత్తి ఉంటుంది. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. మీ ప్రొఫెషన్లో మీకు బాగా టఫ్ వచ్చిన కేసు చెప్పండి. ఈ కేసులో నిజంగా వాడు జైలుకి పోతాడు, కానీ మీ టాలెంట్ చూపించి ఆయన బయటపడేశారు. నా టాలెంట్ అనేదానికంటే ఒకటండి, టాలెంట్ అనే పదం కరెక్ట్ కాదేమో, అక్కడ దొరికిన ఆ పాయింట్ మీరు దాన్ని క్యాచ్ చేశారు. టాలెంట్ అనకూడదు, దాన్ని అనాలంటే ఎలా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, కళ్ళు చూడంగానే కొట్టేస్తారు అనుకున్న కేసులో ఉంటాయి. అరే కొద్దిగా ట్రై చేస్తే మనం కొట్టేయించుకోవచ్చు ఉంటుంది. అరే బాబు ఇది కష్టం రా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మధ్యాహ్నం ఒక రికార్డ్ చదివా. భార్యాభర్త చిన్న పాప ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఊరు వెళ్తారు, చీరలు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, వస్తారు. దారిలో రాగానే మూడు బళ్ళాంకి తగాదా వచ్చింది. తగాదా వస్తే అమ్మాయి వీడిని వెనకొచ్చి లాగుద్ది, మోటార్ సైకిల్ నుంచి కింద పడతాడు. వీడు టక్కన కోపం వచ్చి అక్కడ రాయి తీసుకుని కొడతాడు. కొడితే పిల్లకి తగులుద్ది, బిడ్డ పడిపోద్ది. భార్య మీద గొంతుకేలేసి తొక్కుతాడు. వాడు కోపం తీసుకున్న ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. ఇద్దరు చచ్చిపోయారు, అయ్యో, డాటర్ అండ్ వైఫ్. వాడు ఇంకా భయం వేసి వాళ్ళు కొనుక్కొచ్చుకున్న చీరలన్నీ బట్టని వాళ్ళ మీద వేసి మోటార్ సైకిల్ ఉండే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తాడు భార్యని కూతుర్ని ఇద్దరిని. తర్వాత రికార్డ్స్ అవుతుంటే వాడు సీసీ కెమెరాలో వాడు ట్రావెల్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ కేసు ఒక పంద. అంటే దీనికి ఎట్లా చదువుతుంటే ఎట్లా దీన్ని అనేది ఒక కేసు ఉంటుంది. ఒక కేసు ఏమో అంత ఫేస్ ఆఫ్ ఇట్ ఎఫ్ఐఆర్ల పేర్లు ఉండవు. ఎవడో ఒక విఆర్ఓ కాడికి తీసుకెళ్ళి నేరం ఒప్పుకున్నట్టుగా ఒక వెధవ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఒక ఫాల్స్ రికవరీ చూపిస్తారు, ఒక నైఫ్ ఒకటి. ఆడు సాక్షి వచ్చి నాకేం తెలుసు సార్, నేను చూడలేదు సార్, నాకు తెలియదు అంటాడు అరెస్ట్ మీడియేటర్. అక్కడితో కేసులు పోతాయి. అంటే ఇన్బిల్ట్గా కేసులోనే పోలీసు ప్రొజెక్ట్ చేసే కేసులోనే కొన్ని వీక్నెస్లు ఉంటే మన మేధస్సుని బట్టి కొన్ని కేసులు మనకు అవకాశం వస్తుంది. ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక కేసు, ఈ కేసు చెప్పండి. చీర భార్యని కూతుర్ని తగలపెట్టేస్తాడు, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాడు ఒక హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆ మోటార్ సైకిల్ తీసుకొచ్చినట్టుగా హాస్పిటల్లో సీసీ కెమెరాలో ఉంది. తర్వాత ఒక ఏరియాలో పెట్రోల్ కొడుచుకుంటాడు, ఆ కెమెరాలో ఉంది. ఇద్దరు ఉన్నారు, ఎవరు, భార్య బిడ్డ, వీడు ముగ్గురు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి నేరస్థలం హార్డ్లీ 1/2 కిలోమీటర్. అక్కడ మోటార్ సైకిల్ పెట్రోలు వ్యవహారం ఉంది. మళ్ళీ బండి తెచ్చి హాస్పిటల్లో పెడతాడు, అన్నీ ఉన్నాయి. సో లింక్ బ్రహ్మాండంగా ఉంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆ కేసులో మనం ఏం చేయలేదు. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు అంటే చేయాలి, చెబితే అట్లా. ఇప్పుడు మాకు ఓతు తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, ఈ కేసు మంచోడైతేనే మనం అక్కడికి రావాలా, ఈ సినిమాలో లాగా నిజమైన కేసులో చేయాలి, నొట్టి ట్రాష్ ప్రొఫెషన్. మీరు వచ్చిన కేసు చేసి నీ ప్రయత్నం నువ్వు చేయి. యు ఆర్ నాట్ ది జడ్జ్ ఆఫ్ ది కేస్. ఆ జడ్జికే తెలియదు జడ్జిమెంట్ చెప్పిన దాకా కొట్టేస్తాను, శిక్ష వేస్తానని. సో న్యాయవాది పరంగా నువ్వు, న్యాయ వృత్తి పరంగా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా. సార్ ఈ కేసులో వెళ్దామండి. క్లయింట్ మీ దగ్గరకు వచ్చాడు, ఓకే. ఇప్పుడు ఇందులో మీకు చాలా చైన్ క్లియర్ కనిపిస్తుంది. మరి దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలో విజిబిలిటీని మనం డౌట్ క్రియేట్ చేయాలి. డౌట్ ఆఫ్ బెనిఫిట్. వాడు ఆ కెమెరాలో వాడు హేజీగా కనపడ్డా అనుకోండి, అతను మోటార్ సైకిల్ ఎవరో తీసుకెళ్లారు, ఒకవేళ సీబుక్ మోటార్ సైకిల్ వీడి పేరు మీద ఉంటే, లేకపోతే నేనే కాదు. అంటే డిస్లింకింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సార్ క్షుణ్ణంగా రికార్డ్ చదవాలా, క్షుణ్ణంగా. నాకు ఒక మిత్రుడు జడ్జి గారు ఉన్నారు, అంటే ఆయన కొత్తగా వచ్చినాడు. ఈ కేసు కొంచెం కంప్లీట్ అయ్యాక అప్పుడు వెళ్తారు. ఈ కేసులో మీరు ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయడం ఇష్టం లేదు, నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు ఆ కేసులో క్లయింట్ వచ్చాడు, ఆ ఇచ్చిన దీంట్లో మీరు మీ ప్రొఫెషన్ ప్రకారం వెళ్తున్నారు. ఆ క్లయింట్ మీకు చుట్టమా శత్రువా కాదు, అది ప్రొఫెషన్. కానీ ఇంకొక వైపు మానవత్వం ఉంది. అక్కడ ఒక ఆడపిల్లల్ని, భార్యని, కూతురుని చంపాడు.
చంపిన వాడిని కాపాడాలని ఆలోచిస్తారా, లేదు నా ప్రొఫెషన్కే ప్రయారిటీ ఇస్తారా? సార్ ఇక్కడ ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని చంపాడు కదా, భార్యని కూతుర్ని. అటువంటి వాడిని శిక్ష పడాలి అని కొంతమంది ఉంటారు, లేదు నా ప్రొఫెషన్ ఇది, వాడు ఏం చేస్తే నాకెందుకు అని ఉంటారు. దానికి నేనేం చెప్తానంటే సార్, నీవు ఈ వృత్తి నువ్వు తీసుకుంది వృత్తి చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను వచ్చాడు, ఒక వ్యక్తి సెక్సువల్ డిసీజ్ పెట్టుకుని డాక్టర్ కాడికి వచ్చాడు. ఎవడా నువ్వు ఏదో పని చేసిన అక్కడికి వచ్చావు, గట్అవుట్ అంటాడా? మెడిసిన్స్ ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకంటే క్యూర్ చేయాలి. అవును. మేమేమంటామంటే, అంటే మీకు ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు చెప్తున్నారు. నేను సపోజ్ నేను చేయనండి, ఎక్స్ చేస్తాడు, లేకపోతే వై చేస్తాడు, లేదా జెడ్ చేస్తాడు. వాడు నా కాడికి ఎందుకు వచ్చాడు? ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈయనని పర్చేజ్ చేయలేరు అవతలలో. ఈయన కేసు బాగా చేస్తాడు, ఈయన చక్కగా ఆర్గ్యుమెంట్ చెబుతాడు, న్యాయమూర్తిని కన్విన్స్ చేస్తాడు, నా మీద ఉన్న అబండెంట్ కాన్ఫిడెన్స్తో వస్తాడు. నేను చేయను, నేను చేతులు కట్టుకున్నాను అనుకోండి, వాడికి పిల్ల ప్లేటర్ కాడికి వెళ్తే వాడు శిక్ష పడింది అనుకోండి, నా విలువ ఏమవుతుంది? నైతికత పోద్ది కదా. ఎప్పుడు కూడా లాయరు నువ్వు చంపేవేంద్ర నా కాడికి వచ్చేవేంద్ర అన్నాడు అనడు. ఈ కేసులో వీడిని ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతాం? వీ విల్ డూ అవర్ బెస్ట్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది వాడి ఫేట్. అట్ ది సేమ్ టైం వీ విల్ నాట్ లీవ్ ఎ సింగిల్ స్టోన్ అన్టర్న్డ్. ఎఫర్ట్ పెట్టాల్సిందే టు ది హిల్ట్. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇందాక చెప్పినట్టు మీకు న్యాయమూర్తికి జడ్జిమెంట్ చెప్పిందాక వాడికి. అందుకే చెప్పదలుచిన ఒక చిన్న కేసు. నేను ఎర్లీ 80s 85లో ఒక మెజిస్ట్రేట్ దగ్గర కేసు చేశాను. మెజిస్ట్రేట్ దగ్గర చేస్తే ఒక అతను వీడి భార్యను తిడుతుంటాడు. ఒక అతను వస్తాడు, అడ్డం వస్తాడు, ఒకడు వాడిని కొడతాడు, వాడు తల పగిలిపోద్ది. మంచి ఎవిడెన్స్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అంతా అయింది. భార్య చెప్పింది, సాక్ష్యం కొట్టుకొచ్చి చెప్పింది, ఎగ్నిస్ట్గా భర్తకి చెప్పింది. నేను చెప్పారే నీకు పడుద్దురా ఖాయంగా బాబాయ్, జామీందారుని తెచ్చుకోరని చెప్పాను. కొట్టేశాడు. నాకు అర్థం కాల. లంచ్ తర్వాత పిలిచాడు ఛాంబర్స్కి. ఎన్ఎండి మోహన్ దాస్ రా అన్నాడు. నేను సార్ ఎందుకు కొట్టేశాను తెలుసా కేసు అన్నాడు. తెలియదు సార్. వాడికి దానికి సంబంధం ఉంటుంది, ఎలా అది ఎందుకు చెబుతాయి మూడుకి ఎగ్నిస్ట్గా. జడ్జి చాలా విషయాలు చూస్తాడు. మనం ఏమనుకుంటాం, మనం చూస్తాడు అనుకుంటాం. కానీ జడ్జి హీ హెస్ గాట్ హిస్ ఓన్ విజన్. సో మార్షలింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్లో మనం సాటిస్ఫై అయిందే కాకుండా జడ్జికి కూడా కొన్ని దొరుకుతుంటాయి, కొన్ని కోణాలు చూస్తుంటారు. సార్ మీ సర్వీస్లో కటార్ కృష్ణ, చెంచురామయ్య, దగ్గుపాటి చెంచురామయ్య, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. దగ్గుపాటి గారు ఫస్ట్ కేసు తీసుకుంటే కారంచేడులో దగ్గుపాటి చెంచురామయ్య గారు నక్సలు చంపేస్తారు. దానికి కారణం ఏంటా అనేది పక్కన మనకు సంబంధం లేదు కదా, అది అనవసరం విషయం మాట్లాడుకోండి. ఇప్పుడు ఆ కేసులో అంత పబ్లిక్గా దగ్గుపాటి చెంచురామయ్య గారు చిన్న ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే 4 నక్సల్స్ వచ్చి చంపి వెళ్ళిపోతారు. సాక్షులు ఉన్నారు, అక్కడ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఆ కేసు ఎలా కొట్టారు? జస్టిస్ శివశంకర్ అప్పుడు జిల్లా జడ్జి, ఇప్పుడు జస్టిస్గా చేసి రిటైర్ అయిపోయాడు. శివశంకర్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి. యాక్చువల్గా ఆ కేసులో చాలా క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ అక్యూజ్డ్ ప్రాబ్లం వచ్చింది. టీపీ పీరియడ్ వాళ్ళు ఎవరో తెలియదు అంతకుముందు. అది జరిగింది ఈవినింగ్ 8 తర్వాత. ఇప్పుడు కోర్టులో ఉన్న ముద్దాయిలే ఆ నేరం చేసిన ముద్దాయిలని ప్రథమంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా లేదా? వీళ్ళు ఎవరికి తెలియదు, ఆ గ్రామస్తులు ఎవరికి తెలియదు. వచ్చారు, ఏదో గ్రామ సమస్య ఉన్నదనగా అని చెప్పారు. చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి వెంకటేశ్వర గారు లేరు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు లేరు, అవుట్ ఆఫ్ టౌన్. ఈయనను ఒక పెద్ద మనిషి ఇద్దరే ఉన్నారు. అతను వీళ్ళని చూశాడు, ఇక వాడు గందీయంగానే పారిపోయాడు లోపలికి. మెట్లు ఉంటాయి అక్కడ, ఆ కింద నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి. ఈయన ఒక్కడే అయిపోయాడు. చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే పీల్చారు. యాక్చువల్గా చాలా పెద్ద ప్లాట్ ఉంది వాళ్ళకి. బట్ ఏంటంటే అది చాలా మినిమంలో పోయింది. చాలా ఒక అట్లీస్ట్ 6 చచ్చిపోయి ఉండాల్సింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిన ప్లాన్ తోటి 6 అయినా చంపేస్తారు, 1 అయినా చంపేస్తారు. అంటే వాళ్ళు విధానం ఎలా ఉంటుందంటే రెక్కి చేస్తారు.
రెక్కి చేయటంలో కూడా చిన్న చిత్తక్క చేయరు. ఆ ఊర్లో బంకు కాడికి వెళ్ళి 2 రోజులు కూర్చొని, ఆ ఏరియాలో బంకు కాడికి వెళ్ళి కూర్చొని ఆయన 8కి నిద్రలేస్తాడు, 2కి భోజనం చేస్తాడు, 2కి చుట్ట తాగుతాడు, భోజనం ముందు ఎక్కడ ఉంటాడు, భోజనంతో ఎక్కడ అలా రెక్కి చేస్తూ ఉంటారు. సో వన్స్ దే ఎంటర్ దే విల్ నాట్ కమ్ బ్యాక్. సో ఆ రోజు ఏం జరిగింది, సాక్షులు లేరు యాక్చువల్గా. అయితే లోపలికి వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. టక్కన వన్ ఆఫ్ ది 4 అక్యూజ్డ్ గన్ షాట్ చేశాడు, నీట్గా బయటకు వచ్చి వెళ్ళిపోయారు. నైట్ టైం అయింది, లైటింగ్ లేదు. లైటింగ్ ఉంది కానీ ఐడెంటిఫైబుల్ లెవెల్స్లో ఉందో లేదో. అంటే లైట్ కూడా మీకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఐడెంటిటీ తగ్గుతూ వస్తుంది. వాయిస్ వల్ల కానీ, పూర్వం వాళ్ళని చూస్తే కానీ, గొంతులు చంపడరా వాడిని అన్నాడు అనుకోండి, నా వయసుని మీరు గుర్తుపడతారు అనుకోండి, ఫెమిలియర్ అనుకోండి, అలా అట్లాంటి ట్రేసులు కూడా లేవు. కానీ అప్పుడులో ఆ కేసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వియ్యంకుడి కేసు పక్కా మేము సాక్ష్యాలు సేకరించాం, ఖచ్చితంగా నిందుకు శిక్ష పడుతుందంటూ పోలీస్ స్టేట్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పోలీసులు కూడా మానమాత్రుడు. ఆ రోజు వాళ్ళు అట్ట అనకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయబడతారు. వాళ్ళు దే హ్యావ్ డన్ దర్ బెస్ట్. సరే, ఆ కేసు ఒకసారి ఇలా చెప్పండి. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, విట్నెస్లు లేరా? కరెక్ట్గా ఐ విట్నెస్లు ఉన్నారు కానీ గుర్తించడానికి ఛాన్స్ లేకుండా పోయింది. వాళ్ళని ప్రాబబుల్లీ అయి ఉండొచ్చు అనే రేంజ్లో ఉన్నారు కానీ వీళ్ళే అనే రేంజ్లో లేరు. ఎందుకంటే ఆ గ్రామస్తులు కాదు, వాళ్ళు వేరియస్ విలేజెస్ నుంచి ఆడకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇరపనేని శంకర్ అనేవాడికి నేను చేశాను. వాడు జమ్ ఆఫ్ ఎన్ నక్సలైట్. వాడితో మాట్లాడుతుంటే మీకు రోజులు మాట్లాడతాడు. ఇప్పటికీ ఉన్నాడు అతను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, రోజులు మాట్లాడుతుంటాడు నక్సలిజం మీద, వ్యవస్థ మీద. వాడు టార్గెట్ యాక్చువల్గా గుంటూరు కోర్టు కాడ చంపడానికి వెళ్ళారు. గుంటూరులో వాయిదాలు ఉన్నాయి అతనికి. గుంటూరు కోర్టు కాడికి వెళ్ళారు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. సో వాడు చెప్తుంటే, అంటే కొన్ని ప్రొఫెషనల్గా మీకు చెప్పకూడదు, అలా వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదైనా నక్సలైట్ల పథకం అంటే ప్లాన్డ్గా చేస్తారు. సో ఆ కేసులో ఏమైందంటే గుర్తింపు లేదు. కొంతమంది సాక్షులు భయపడిపోయి చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు మంచి మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి, ఎన్నిటికి వస్తావు కోర్టుకు నువ్వు అని అడుగుతారు వాళ్ళని. వచ్చి దాని మీనింగ్ అర్థమైపోతుంది కదా. అయితే శివశంకర్ గారు ఆర్గ్యుమెంట్లో నన్ను ఒక మంచి ప్రశ్న వేశారు. భయపెట్టడం కూడా అఫెన్సు. అవును, నక్సలైట్ భూస్వామ్యవాదం నశించాలి, అరాచకం నశించాలి, ఇవన్నీ వాళ్ళు స్లోగన్స్ చేసుకుంటూ పోతుంటే ఐ వాంట్ టు కన్విక్ట్ యువర్ అక్యూజ్డ్ ఫర్ కాన్స్పిరసీ 120B. ఎందుకని ఈ విధంగా దే ఆర్ మేకింగ్ స్లోగన్స్, ఇట్స్ అన్ అఫెన్స్ చెప్తారు. అంటే నేనేం చెప్పానంటే భయపడినట్టుగా సాక్షులు చెప్పలేదు కదా వాళ్ళు అన్న. సాక్షులు చెప్పాలి మేము భయపడ్డామని కోర్టు వారు ఊహిస్తే ఎట్ట అని అలా కొద్దిగా చమత్కారంగా కోర్టు జరుగుతూ ఉంది. దే ఆర్ ఫోర్స్డ్ టు బి ఎక్విటెడ్. ఎగ్జాక్ట్గా 100కి 100 జరిగిన కేసు. అంటే ఇప్పుడు ఎలానంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెషన్స్ కేసు అయినా జరిగిన 6 నెలల లోపల, నేరం 6 నెలల లోపల జరిగితే కేసు, దాని రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. డిలే అయ్యేకుంది ఆఫీసర్స్ అక్కడి నుంచి మారిపోతుంటారు, సాక్షులు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు, మాకు ఎందుకులే అనుకుంటారు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఓకే, సెకండ్ కేసు కటార కృష్ణ అనే వ్యక్తి, ఈ మధ్య సినిమా కూడా వచ్చింది, ఏదో సినిమా, ఏమిటో పేరు, క్రాక్. కటార కృష్ణ చాలా మైల్డ్ మ్యాన్. అతను ఫోర్స్ఫుల్లీ లీడర్ అయ్యాడు. అతనికి తెలియదు, లీడర్ అయ్యే పరిస్థితి లేదు అతనికి. వెరీ మైల్డ్ మ్యాన్, వెరీ టిమిడ్ మ్యాన్. కాకపోతే అరుస్తుంటాడు, 6 అడుగులు ఉంటాడు చూసేదానికి. కటార కృష్ణ గోపాలనగరం అనే ప్రాంతంలో పుట్టి పెరిగాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ సమయంలో ఒంగోలు సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి. ఈవినింగ్ 7 to 9 పవర్ కట్, ఒక మర్డర్.
టిప్ టాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సినిమా మీరు చూశారు, అది మన శోభన్ బాబు హీరో. సర్పయాగం సమయంలో రెడ్డి గారి పాప ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది ఇంట్లో. దానికి 3 కుర్రోడు రెస్పాన్సిబుల్. అంటే మనం బ్రతుకున్నాడు ఆయన, మనం ఒక ఫ్యాక్ట్స్ వద్దులేండి. ఆ ముగ్గురిని చంపడానికి రౌడీలను తెచ్చాడు గుంటూరు నుంచి. అదే సమయంలో ఒంగోలులో ఒక పక్క కేసు హనుమారెడ్డి గారిని పెద్ద ఆయన చేస్తాడు, ఒక పక్క నేను చేస్తాను. ఆయన టవరింగ్ పర్సనాలిటీ, నేను ఒక పక్క చేస్తాను. కాపులు ఆయన కాడికి వెళ్ళారు, నాన్ కాపుస్ నా కాడికి వెళ్ళారు. ఆ నేపథ్యంలో కృష్ణ కూడా ఎంటాంగిల్ చేయబడ్డాడు పాపం. అతనికి అక్కడి నుంచి వచ్చిన ముగ్గురు రెడ్డి గారి పాప కేసులో రివెంజ్ తీసుకోవడానికి తెచ్చిన ముగ్గురు కృష్ణ ఇంటికాడ షెల్టర్ తీసుకున్నారు. కృష్ణ భార్య కావున్నాము చనిపోయింది, జయమ్మ ఈజ్ అ బ్రిలియంట్ ఉమెన్. షీఈ్ నాట్ వర్జన్, షీఈ్ లివ్ ఇన్ రిలేషన్ విత్ హిమ్. ఆమె అతగాడిని బాగా కాపాడుతూ వస్తుంటుంది. ఆ నేపథ్యంలో ఆమెను కూడా చంపేశారు పిట్టి తగాదాలు. కృష్ణ అనే అతనికి పాపం అతను షెల్టర్ ఇచ్చేందుకు వాళ్ళ వైఫ్ని చంపారు. ఆ ముగ్గురు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళు టౌన్లో వేరే వాళ్ళని వెళ్ళి గెలకటం, తగాద పెట్టుకోవటం, ఒకళ్ళింటికి వెళ్ళటం, అమ్మాయి నీ తాళిబొట్టు గోడ తగిలించుకో, మీ ఆయన రేపు ఉండడని చెప్పటం. ఆ నేపథ్యంలో కృష్ణ వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడని కృష్ణ మీద కూడా వ్యతిరేకత ఉంది. తర్వాత కృష్ణ కొంతకాలం జైలుకి వెళ్ళాడు. కృష్ణ జైలుకి వెళ్ళటం కృష్ణకు బూన్. ఈరోజు బతుకున్నాడంటే ఆ క్రూషియల్ పీరియడ్లో జైలుకి వెళ్ళాడు. దండేసిన కుర్రాడు ఉండేవాడు, వాడు కృష్ణకి ఎగనిస్ట్గా ఉండి తర్వాత ఎప్పుడు టిప్ టాప్ రెడ్డి ఇచ్చిన ముగ్గురు కూడా చంపబడ్డారు ఒంగోలులోని. ఒకడు గుంటూరులో చంపబడ్డాడు. ఆ కేసు మళ్ళీ నేను గుంటూరు చేశాను. అందులో అక్విటల్ వచ్చిందండి. వచ్చింది. ఎలా అండి ఇంత కాన్స్పరసీ కనిపిస్తుంది కదా మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మన న్యాయ వ్యవస్థలో అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటాం. మన న్యాయ వ్యవస్థని అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటే మీరు ఆపాదిస్తేనే మీరు రుజువు చేయాలా. ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ముద్దాయి మీద బర్డన్ పోయి ప్రాసిక్యూషన్ మీద పెరుగుతుంది. ప్రిన్సిపల్ విట్నెస్ నేను చూడలేదని కానీ చంద్ర అదే చూడలేదు అంటారు. కేసు బిల్డప్ చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్రిమినల్స్ మీద మనం సాక్ష్యం చెప్తే మనం ఎలిమినేట్ చేస్తారేమో, అదో భయం ఉంది. ఎందుకంటే వీళ్ళేవి న్యాయ వ్యవస్థ ప్రత్యేకంగా సాక్షి, వాడి బ్రతుకు, వాడి భార్య, వాడి బిడ్డలు, వాడు బ్రతకాలి కదా. అట్లాంటప్పుడు నీడేదో నేను చెప్పాలని వీడు అనుకోవటం వల్ల వీడి ప్రాణం పోద్ది. కానీ మన విట్నెస్ ప్రొటెక్షన్ ఉంది కదండి యాక్ట్. సార్ ఇప్పుడు చెప్పేదానికి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి. మీకు ఒక మర్డర్ కేసు చెప్తా, ఇంకో మర్డర్ కేసు. పేరమెట్ట గ్రామంలో ఇక్కడ సూరా నాగేశ్వరుడు అని ఒకతున్నాడు. అతగాడు నా క్లయింట్. ఒక తగాదాలు వచ్చి ఇద్దరిని చంపేస్తారు. ఇది కారులో పాల వ్యాన్లో ఇద్దరు వస్తుంటే పాల ఫ్యాక్టరీ ముందు చంపేస్తారు. మా క్లయింటే. ఇద్దరిని చంపారు స్పాట్లో, రోడ్డు మెట్ట బాడీస్. అప్పుడు పిస్టల్ ఉండవు అప్పట్లో, కత్తులు, గొడ్డళ్ళు, గండ్ర గొడ్డళ్ళు చంపేస్తారు. ఒకే ఒక ఐ విట్నెస్ ఉన్నాడు. మంచి కేసు, వాడు చెప్తే శిక్ష పడుద్ది. ట్రయల్ రేపనగా వీడిని చంపేశారు. అరే ఎవరిని? సాక్షిని. కేసు పోయింది. చంపింది ఎవరు? వీళ్ళే. అంటే వాడిని ట్రై చేశారు కాంప్రమైజ్కి, వాడు ఒప్పుకోలేదు. అందువల్ల ఇక దే హ్యావ్ టేకన్ సచ్ ఎ డ్రాస్టిక్ స్టెప్. అరే అలా ఉంటుంది. మీరు ఒక చిన్న సామెత చెప్తా, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అనే ఒక సేయింగ్ ఉంది. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. యూ కెన్ రైట్ ఎ ఫిక్షన్ బట్ యూ కెనాట్ బిల్డ్ అప్ ట్రూత్. కొన్ని వాస్తవాలు ఇంత విచిత్రంగా ఉంటాయంటే, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటే అనూహ్యంగా జరిగిన మర్డర్స్ ఉంటాయి. అనూహ్యంగా
నిన్న కేసు కొట్టేసరి చెప్తాను మీకు. వాడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, క్రిస్టియన్స్. ఒక అమ్మాయి వాళ్ళ భార్య, ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి కాస్త స్మార్ట్గా అందంగా ఉంటుంది. వాడొకడు అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తాడు. పెళ్లి ముందు ప్రేమించాడు, పెళ్ళైన తర్వాత ప్రేమిస్తాడు. ప్రేమిస్తూ ఉంటే చెప్తే వాడు ఇన్లా వాడిని తీసుకెళ్ళి నజ్జుగా నరికి వదలబడేశారు. నజ్జు అంటే ఇంకేమిలే, వితౌట్ ఎవిడెన్స్, ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్. ట్రయల్కి వచ్చింది. వచ్చేసరికి ఏమైంది, పోలీసు వాళ్ళు ఒక రకంగా బిల్డప్ చేశారు. అసలు లాస్ట్ సీన్ థియరీ కంపెనీ లేదు, కన్ఫెషన్ ఉంది, కన్ఫెషన్ వాడు హాస్టల్ అయ్యాడు. పక్కా మర్డర్ అది, పక్కా ప్లాన్డ్ మర్డర్, ఇమ్మాక్యులేట్గా చేసిన మర్డర్ అది. బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోటివ్ లేదు, లాస్ట్ సీన్ థియరీ లేదు, కన్ఫెషన్ నాట్ బిలీవ్డ్, కొట్టేశారు. ఎందుకు చేయలేదండి పోలీసు? ఇంత మీరు చెప్తున్న హిస్టరీ ఉంది కదా, అంటే మీకు ఎలా బిల్డప్ చేయడం ఫెయిల్ అయ్యారా, లేదా ఎవిడెన్స్ గ్యాదరింగ్లో ఫెయిల్ అయ్యారా? అప్పట్లో అంటే ఒకటి చెప్తా మీకు, డిఎన్ఏ టెస్టులు, తర్వాత బ్లడ్, మీకు చెప్పాలంటే బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూపింగ్ అక్కడికి వచ్చేసరికి ఏమవుద్దంటే 2 types of conclusions. Same group, blood is same group, blood is detected, group is not detected అని వస్తుంది. అదేంటిది? కేర్లెస్నెస్. ఇప్పుడు బ్లడ్ సీజ్ చేశారు సార్ ఇవాళ, అవును, ఇవాళ సీజ్ చేశారు. వాడి ముద్దాయి బ్లడ్ షర్ట్ మీద దొరకదు, లేకపోతే ఈ బ్లడ్ దొరకదు, చనిపోయిన బ్లడ్. ఇప్పుడు నేను కత్తితో మేము వచ్చాను సార్, మీ బ్లడ్ నా మీద పడింది, ఆ బ్లడ్ ఈ బ్లడ్ టాలీ చేసి గ్రూపింగ్ వచ్చేసింది అనుకోండి, అయిపోలే అవుద్ది. ఏం చేస్తారు అప్పుడు, మర్చిపోతారు. మేకదో, తర్వాత కోడిదో, ఒక నెల ఆగి 2 నెలలు ఆగి దీని మీద వేసి ఇది పంపిస్తారు. ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు నేను, ప్రాక్టికల్గా మీకు గంజాయి కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కుప్పలు ఉంటాయి. 4 సార్లు వాడు రౌడీజం చేస్తాడు, చూస్తారు, 4 గంజాయి, 6 గంజాయి పెట్టి కోర్టుకు తోస్తుంటారు. అంటే ఎలా ఉంటుంది, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎలా ఉంటుందంటే, పోలీస్ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ కంటే ఎంపీ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆయనకి ప్రోటోకాల్, ఆ కాలు ఈ కాలు, 24 hours అరెస్టు, పై ఆయన ఇన్ఫ్లుయెన్స్, వాడు మావాడు ముద్దాయి, మరి వాడిని నువ్వు జాగ్రత్త వెయిట్ చేసుకో, వాడికి పంపించాల్సిన కవర్లో వాడికి పంపించడం. మనం ఒక విష వెలవిలో ఉన్నాం మనం.